ఈరోజు వీడియోలో మా రాయలసీమ స్పెషల్ అయిన రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పక్కా మెజర్మెంట్స్తో మనం ఈ రాగి సంగటి చేసుకుంటే హెల్దీయే కాదు, టేస్ట్ కూడా అదిరిపోతుంది. సంగటి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంప్రెస్ అయిపోయేలాగా ఉంటుంది టేస్ట్. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్. ఇక నా స్టైల్లో మా రాయలసీమ స్పెషల్ అయిన రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్ వరకు రైస్ తీసుకున్నాను. మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటామో మిగతా మెజర్మెంట్స్ అన్ని కూడా ఆ కప్తోనే తీసుకుంటాము. రైస్ని 2 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకోండి. తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఇలా ముందుగానే నానబెట్టుకోవడం వల్ల రైస్ త్వరగా ఉడుకుతుంది. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే ముగ్గురికి సరిపోయేలా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రైస్ 1 కప్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 12 కప్స్ వరకు వాటర్ తీసుకున్నాను. మీవి కొత్త బియ్యం అయితే 1 కప్ వరకు వాటర్ తగ్గించి తీసుకోండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాయిలింగ్కి పెట్టుకుంటున్నాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని వేసుకొని ఉడకనివ్వాలి. బియ్యం అంతా ఇలా ఉడికిపోయాక మనం 1 కప్ రైస్కి 2 కప్స్ రాగి పిండి తీసుకోవాలి. పిండిని వేశాక ఏమాత్రం పిండిని కలపొద్దండి, పైన లేయర్ లాగా పరుచుకోవాలి అంతే. పిండిని ఇలా పైన లేయర్ లాగా వేసుకొని స్టీమ్ చేయడం వల్ల రాగి సంగటి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా 2 కప్స్ పిండిని వేసుకున్నాక మూత పెట్టి 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కనీసం ఒక 5 to 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. మా దగ్గర అయితే ఇలా తెడ్డు కట్టె అనేది ఉంటుంది సంగటి గెలుక్కోవడం కోసం. మీ దగ్గర ఇటువంటి తెడ్డు కట్టె లేకుంటే గట్టిగా ఉండే వుడెన్ స్పూన్ అయినా, మందంగా ఉండే మెటల్ స్పూన్ అయినా యూస్ చేసి ఈ సంగటిని స్మాష్ చేసుకోండి. మీకు ఇలా కలుపుకోవడం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తే 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని స్మాష్ చేసుకోండి. అప్పుడు త్వరగా స్మాష్ అయిపోతుంది. అంతే, ఇక సూపర్ టేస్టీగా ఉండే రాగి సంగటి రెడీ అయిపోయినట్టు. రాగి ముద్దలు చేసుకోవడం కోసం చేతులు కాలకుండా ఎలా చేసుకోవాలో టిప్ చెప్తాను. ఇలా ఒక చిన్న గిన్నె తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోండి. తర్వాత మనము ఎంత సైజులో అయితే రాగి ముద్ద చేసుకోవాలి అనుకుంటామో అంత సంగటి తీసుకొని గిన్నెలో వేసుకొని ఇలా టాస్ చేస్తే సరిపోతుంది. మనం చేతులు కాల్చుకోకుండానే మంచిగా రౌండ్ గా చేసేసుకోవచ్చు రాగి ముద్ద. సాఫ్ట్ గా క్రాక్స్ లేకుండా రౌండ్ గా భలే వచ్చింది కదా. రాగులలో ఎక్కువగా ఐరన్, కాల్షియం అలాగే ఫైబర్ ఉంటుంది. ఇది ఒక సూపర్ ఫుడ్. పిల్లలకు ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ అన్నా పెట్టడానికి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్.